మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, జనవరి 15, 2025. ఈనాటి ధ్యానాంశం సేవ చేయడానికి కోరుకోవడం. సేవ చేయడానికి కోరుకోవడం. ఈనాటి వాక్య భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 11 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 27వ వచనం. నేను ఎదిగే వయసులో గిటారు వాయించడం నేర్చుకున్నాను. నాకు 13 సంవత్సరాల వయసు నుండి గిటార్ అంటే అమితమైన అభిరుచి ఏర్పడింది. నేను యవనునిగా ఉన్నప్పుడు బ్యాండ్స్లో గిటారు వాయించేవాడిని. చెప్పాలంటే ప్రతి రాత్రి గిటారు వాయిస్తూ సంగీతంలో మునిగి తేలేవాడిని. కానీ తర్వాత జీవన పోరాటంలో పడిపోయాను. ఆ అభిరుచి మరుగున పడిపోయింది. చివరికి గిటార్తో నాకు అలవాటే తప్పిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం నాకు 61 సంవత్సరాల వయసులో చర్చిలో క్వైర్ టీం సభ్యుడైన స్నేహితుడొకరు తనతో కలిసి క్వైర్లో గిటారు వాయించడానికి ఆసక్తి ఉందా అని నన్నడిగాడు. ఇప్పుడు ఈ వయస్సులో నేను వాయించగలనా? ఒకవేళ వాయించినా గాని సరిగా వాయించగలనా అని సందేహపడ్డాను. ఏదైతేనేమి, ఒక ప్రయత్నం చేద్దామని రిహార్సల్స్లో పాల్గొనడానికి వెళ్ళి వెనుక లైన్లో కూర్చొని గ్రూప్తో కలిసి వాయించగలనో లేదో అని వేచి ఉన్నాను. మా గ్రూప్ సభ్యులు నన్ను సాదరంగా ఆహ్వానించారు. నాతో ఓపిగ్గా, దయగా వ్యవహరించారు. వారు నాకిచ్చిన సహకార ప్రోత్సాహాల వల్ల నేను ఆ టీంలో ఒక సభ్యుణ్ణి అవ్వగలిగాను. ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే అని చెప్పిన మాటల అర్థాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాను. మనం సంఘంలోకి ఏమి తీసుకొస్తున్నామన్నది ముఖ్యం కాదు గాని సంఘ జీవనంలో కలిసిపోవడం అనేది ముఖ్యం. మనము సంఘంలోనికి దేనిని తెచ్చినా గాని దేవుడు దానిని వాడుకొని తన కార్యాలని సంపూర్తి చేయగలడు. నేటి ధ్యానం: దేవుణ్ణి సేవించడానికి ఆయన నాకిచ్చిన తలాంతులను నేను ఏ విధంగా వాడుతున్నాను? ప్రార్థన. ప్రియమైన దేవా, మాలో ప్రతి ఒక్కరికి నీవిచ్చిన తలాంతులను బట్టి మరియు ఇతరులతో కలిసి నిన్ను సేవించేందుకు నీవిచ్చిన అవకాశాలను బట్టి నీకు కృతజ్ఞతలు. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: సంగీత వాయిద్య కళాకారులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు డేవిడ్ బాల్త్రోప్, కెంటకీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.